విశాఖపట్నం ఎక్కాను. ఇక్కడ సికింద్రాబాద్ డ్యూటీకి వెళ్ళా లేట్ అయిపోయింది. విశాఖపట్నం ఎన్ని గంటలు ఎక్కారు మీరు? విశాఖపట్నం ఎక్కాము 5 గంటలకి. 5 గంటలు ఎక్కారా? 5:20కి వెళ్ళాల్సిన ట్రైన్ ఎన్ని గంటలు స్టార్ట్ అయింది అక్కడ? 5:30 అక్కడ 5:30 స్టార్ట్ అయింది. 5:31 నిమిషాలకి అవునా? స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏ టైంకి మీకు డ్యూటీకి వెళ్ళాలి? డ్యూటీకి ఉదయం వెళ్ళాలి 8 గంటలకి వెళ్ళిపోయి. ఏ ఆఫీస్ ఎక్కడ పని చేస్తున్నారు మీరు? బయట ఆఫీస్లో చేస్తాను. ఎన్ని గంటలకు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ అవ్వాలి డ్యూటీకి మీరు? 8 గంటలు వెళ్ళిపోవాలి. 8 గంటలు వెళ్ళిపోవాలి. ఇదైతే యాక్చువల్ రైట్ టైం ఎన్ని గంటలు రీచ్ అవ్వాలండి? ఇది 6:30కి రీచ్ అవ్వాలి. 5:10కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు దాదాపు 8:20 కావాల్సింది కదా, అంతేనా? ఎంత అవుతుందండి ఇప్పుడు? 8:20. అయినా ఇంకా రీచ్ అవ్వలేదు. మళ్ళీ ఆఫీసర్ ఈ గోదావరిలో ఎప్పుడైనా జరిగిందంటారా మీరు? గోదావరి ట్రైన్లో మీ అనుభవం, మీకు తెలిసిన అనుభవం ప్రకారం మరి నాకు పెద్ద మీరు రెగ్యులర్ ట్రై చేస్తుంటారు కదా, గోదావరిలో ఎప్పుడైనా జరిగింది ఇలాగా? గోదావరిలో ఎప్పుడు జరగలేదా? కాచిగూడ ఇంకా ఇది అయితే మ్యాక్సిమం 6 కల్లా దింపేది కదా. మరి అందరూ నార్మల్ ఇది మినిస్టర్ ట్రైన్, ఎమ్మెల్యే ట్రైన్ అంటారు కదా, గవర్నమెంట్ ట్రైన్ ఇంచుమించు ఆన్ టైంకి వెళ్తామని చెప్పి అందరూ ఎక్కుతారు. మీ ఒపీనియన్ ఈ విషయంలో, గోదావరి ట్రైన్ విషయంలో? దీనివల్ల కాచిగూడ ఎక్కేసినా బాగుందని చెప్పి అనుకుంటున్నాను. నేను ఆఫీస్ లేట్ అయిపోతుంది, 10 o'clock కల్లా వెళ్ళాలి. ఇప్పుడేమో చూస్తే 8:19 అయిపోయింది. అప్పుడు వెళ్ళి దిగి మళ్ళీ ఆ కొండాపూర్ వరకు మెట్రో ఎక్కి. మరి ఈ విషయంలో బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? గవర్నమెంట్ తీసుకోవాలి. లేట్ అయిపోయింది. గవర్నమెంట్ అంటే ఎవరు? రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే సూపరింటెండెంట్, కమర్షియల్ సూపరింటెండెంట్, రైల్వే. అంటే ఏ ట్రైన్ కా ట్రైన్ వెంటనే ప్లాట్ఫామ్లు అన్నీ క్లియర్ చేసుకో. అంటే ఒక ట్రైన్ వల్ల ఒక ట్రైన్ ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. వీటి వాటికి ఇప్పుడు మీ వల్ల ఆఫీస్ అంటే మీ ఆఫీస్ ఎక్కడ వర్క్ చేస్తారు సార్ మీరు? యాక్సెంచర్ హైటెక్ సిటీయా? యాక్సెంచర్ 9 o'clock వెళ్ళాలి ఆఫీస్కి మీరు? 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలి. అంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఇలా ఇప్పుడు వచ్చిన అందరూ చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్ లేయడం వల్ల? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆఫీస్కి వెళ్ళాలి మీరు? వీక్లీ ఆఫ్. నార్మల్ అయితే ఆఫీస్ వాళ్ళు చాలా ఇబ్బంది. ట్రైన్ లేట్ వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీడియా ట్రైన్ లేట్ వల్ల అలా ఇప్పుడు అందరూ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ట్రైన్ లేక యాక్చువల్ డ్యూటీ మిస్ అయ్యాను ఇవాళ. ఎన్ని గంటలకు మీరు వెళ్ళాలి డ్యూటీకి? మీరు నేను జడ్చర్లు వెళ్ళాలి. ఇప్పుడు తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాన్ని క్యాచ్ చేయాలి. మిస్ అయ్యాను. 7:30కి ఉండదు డ్యూటీ. అన్ని గంటలు జాయిన్ అవ్వాలి డ్యూటీ. ఏ కంపెనీలో వర్క్ చేస్తాను మీరు? మేము అక్కడ అరవిందోలో 12 o'clock వెళ్ళాలి. ఇప్పుడు రీచ్ అవ్వడం కష్టం. ఇవాళ మిస్ అయ్యాను. అది మరి ఇది ఎవరు ఫాల్ట్ అంటారు? ఇది అది ఏం చెప్పలేము. రైల్వే ఫాల్టా? ఇది ట్రైన్ లేట్ అవడం. ఇది తుంగభద్రకి వెళ్ళిపోతే అయిపోయింది. ట్రైన్ డిలే వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ట్రైన్ లేట్ అవునా అంటే ఆఫీసులో లేట్గా అని ఫీల్ అవుతున్నారు అవునా? చెప్పండి. 8:20 కల్లా డ్యూటీకి అటెండ్ అవ్వాలి. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? మైలాన్ యూనిట్ 7లో పని చేస్తున్నారు. 8:20. మీరు యాక్చువల్లీ ఏ టైంకి ఇది ఎక్కడి నుంచి వచ్చారు? మీరు స్టార్ట్ అయ్యారు మీరు? విశాఖపట్నం నుంచి. ఎన్ని గంటలకి? అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కూడా లేట్ అయింది అంటున్నారు జనాలు అందరూ. 5:35 స్టార్ట్ అయింది. మరి ఏ టైంకి రీచ్ అవ్వాలి యాక్చువల్లీ ఇక్కడ రావాలి హైదరాబాద్కి? ఇక్కడైతే మ్యాక్సిమం అయితే 5:45 టైం కల్లా రావాలి. ఎర్లీ మార్నింగ్ 5:45 రావాలి. 5:10 అంటున్నారు కొంతమంది. 5:10 అంటున్నారు. కానీ రాలేదు. దానివల్ల డ్యూటీ మిస్ అవుతున్నారు. మరి ఈ ఫాల్ట్ ఎవరి వల్ల అంటారు? ఈ ఫాల్ట్ రైల్వే డిపార్ట్మెంట్ది. మరి డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ వస్తుందా మీరు అన్నారు? చాలామంది సర్వీస్ సరిగ్గా చేయట్లేదు, గోదావరి ట్రైన్ విషయంలో ఇలాగ జరుగుతుంది, మిస్కమ్యూనికేషన్ జరుగుతుందని అంటారు. ఎంత మీరు రెగ్యులర్గా దీన్ని ట్రావెల్ చేస్తుంటారా? గోదావరిలో ఎప్పుడు జరిగింది ఇలాగా? ఇంత లేట్ ఎప్పుడు లేదండి. మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెంట్ లో వస్తే రావచ్చు తప్ప మరి అంత 2 hours లేట్ వచ్చినట్టుగా ఎప్పుడు లేదు సార్. నేను గత 10 years నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఇది ఎంత డిలే ఎక్కడా లేదండి. ఇదే ఫస్ట్ టైం సార్ అంత టైం రావడం. ఇలా చర్యలు జరగకుండా ఏం చెప్తారా? గవర్నమెంట్కి సూచనలు ఇస్తారా మీ తరపు నుంచి అదే పబ్లిక్గా? చూస్తున్నా అంటే మరి వాళ్ళ డ్యూటీ సిన్సియర్గా మరి ఫాలోయింగ్ చేస్తూ ఉంటే మరి పబ్లిక్ ఏ ప్రాబ్లం రాదన్నది నా అభిప్రాయం అండి. 12727 ట్రైన్ నెంబర్ ఇది? 12727. నేను అనగానే మనకు మంగళవారం ఎక్కానండి. మంగళవారం సాయంత్రం. అప్పుడే 15 నిమిషాలు లేట్ అంటున్నారు.
మీరు మార్నింగ్ వస్తే 2.5 3 hours లేటు అవుతుంది సార్. సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ